కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నిబంధనల పేరుతో రైతులను దోచుకుంటోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ రూరల్ ముగ్ధంపూర్ వద్ద నిర్వహించిన రాస్తా రోకోలో వారు మాట్లాడుతూ తరుగు పేరుతో క్వింటాల్కు 5 కిలోల కోత విధిస్తూ గ్రేడ్ ధాన్యానికి కామన్ గ్రేడ్ ధర కట్టడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆరోపించారు. రుణమాఫీ రైతు భరోసా హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డి సర్కార్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు పంగనామం పెడుతోందని వారు మండిపడ్డారు. ఏదైతే మనం ఏసీ గదులలో కూర్చొని ఇక్కడున్న అధికారులతో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ రైతులను కొనుగోలు చేయాలని అనడం తప్ప ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసినటువంటి పర్యవేక్షించి రైతుల సమస్యలు తెలుసుకున్నటువంటి ఒక అధికారి కూడా లేడు. ఒక పక్క తాలు తప్ప పేరు మీద 5 కిలోల నిలువు దోపిడీ రైతులు చేస్తున్నారు. ఈ రోజు రైస్ మిల్లర్లు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి కుమ్మిక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏ గ్రేడ్ వడ్లను కూడా కామన్ వడ్ల కింద తీసుకోవడం వల్ల రైతు ఎకరాన 2,000 రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. అదే తాలు తపాదాల్లో క్వింటాలకు కనీసం 1 కిలో తీయాల్సిన తరుగును 5 కిలోలు తీయడం వల్ల 3,000 రూపాయల నష్టం. టోటల్ గా ఎకరాన 5,000 రూపాయలు రైతు నష్టపోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ 420 హామీలు ఇచ్చి ఈ రోజు రైతులను గాని అనేక మందిని నిద్ర నిలువున దోపిడీ చేస్తుంది. అయితే కౌలు రైతులు ముచ్చట్లేదు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని మర్చిపోయినరు. రైతు కూలీల గురించి మర్చిపోయినరు. కనీసం పండించిన పంటను రైతు ఆరగాలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి కూడా దీన స్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాళ్లు మొక్కే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. ఏదైతే రైతులకు ఈ దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఏ రైతులనైతే ముంచాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి ఏదైతే ఉందో తాలు తప్ప కింద తీసుకున్నటువంటి 5 కిలోలు వెంటనే తగ్గించాలి. అదేవిధంగా కామన్ కింద తీసుకుంటున్నటువంటి వడ్లను ఏ గ్రేడ్ కింద తీసుకుని వడ్ల కొనుగోలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే రామచంద్రరావు గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి సూచన మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులను గ్రామాలలో వచ్చే తరిమికొట్టి రైతన్నలతో కలిసి తరిమి కొట్టాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఈ రోజు కరీంనగర్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో ముగ్ధంపూర్ లో రాజీవ్ రహదారి మీద రైతన్నలతో కలిసి ఈ పార్టీ పిలుపు మేరకు రాస్తా రోకో చేయడం జరిగింది.